కేసినట్టు అంటే ఒక ర్యాలీల విజువల్స్ని చూపెట్టి ఎట్లా అయిపోద్ది మీ బతుకు నడవడానికి కూడా కష్టమవుతుంది రేపు పొద్దున అన్నటువంటి చూపించేవాళ్ళు అట్లాగా. మొదట్లో ముగ్గురు పిల్లలు వద్దు, ఇద్దరు పిల్లలు ముద్దు, తర్వాత ఇద్దరు పిల్లలు వద్దు, ఒక్కరుంటే ముద్దు, ఇట్లాంటి నినాదాలు స్లోగన్స్ పిల్లల చేత మా అందరి చేత కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేటప్పుడు ఈవెన్ కాలేజీల్లో చదివేటప్పుడు కూడా డిబేట్లు, ఎలక్యూషన్స్, ఎస్సే రైటింగ్లు ప్రతి ఏడాది పాపులేషన్ కంట్రోల్ మెకానిజం కిందన గవర్నమెంట్ ప్రోత్సాహకాలు ఇచ్చి మరీ బహుమతులు ఇచ్చి మరీ పిల్లలకి ఆ ఫీలింగ్ మైండ్లో ఉండేటట్టు చేసేసింది చిన్నప్పుడు. అందుకనినే నా వయసు వాళ్ళు మన వయసు వాళ్ళు అందరూ కూడా కన్నటువంటి సందర్భంలో చిన్న ఒకళ్ళకే పరిమితం, మ్యాక్సిమం ఇద్దరు ఆ టైపులోకి వచ్చింది. దానికి తోడు పెరిగిపోయినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు. ఇంతకు ముందు ఏంటంటే నువ్వు హై రిచ్ అనేటటువంటి ఆలోచన లేదు జనాలకి. అప్పుడు కంఫర్టబుల్ లైఫ్ అని ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు రిచ్ లైఫ్ ఈజ్ కంఫర్టబుల్ అని ఫీల్ అవుతున్నారు. మనకందరికీ ఏసీలు ఎప్పుడన్నా ఉన్నాయి ఆ రోజుల్లో? సొంత ఇళ్ళు ఎంతమంది దగ్గర ఉన్నాయి ఆ రోజున? అలాగే ఉద్యోగాలంటే గవర్నమెంట్ ఉద్యోగం తప్ప ఏముందని అసలు ఆ రోజున? ప్రైవేట్ ఉద్యోగాలు ఉండేవి కాదు కదా. ప్రభుత్వ ఉద్యోగాలు 1% మంది కూడా ఉండేవాళ్ళు కాదు. 0.01, 0.2, 0.3